జై జగన్మాత. మన భారతదేశం దేవాలయాల్లో అన్నీ మహిమాన్వితాలే చెప్పాలి. అన్నింటా చూస్తే కొన్ని అయితే మనకు చాలా అద్భుతాలు అక్కడ నెలవై ఉంటాయి, కొలువై ఉంటాయి. ఏమిటి ఈ వింత, ఈ విశేషం అని ఆ కోణంలో చూడలేం. కొన్ని దేవాలయాలైతే సైన్స్‌కి కూడా అంతుపడట్లే. అలాంటి దేవాలయాల్లో ఎన్నో మహిమలు, మన దృష్టిలో మహిమలు, మిగిలిన వాళ్ళ దృష్టిలో వింతలు అనుకోవచ్చు. విశేషాలు, వింతలు, విచిత్రాలు ఎన్నో కనపడుతున్నాయి. అవి నమ్మలేని నిజాలుగా ఉంటాయి. అయితే వాటి మీద మరి జనాలు అలా ఊరుకోరు. అంటే ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇలా భక్తులు గుడ్డిగా నమ్ముతున్నారనే భావనలో కూడా ఉంటారు. కాబట్టి శాస్త్రవేత్తలు కూడా పరిశోధన చేసి వాటి యొక్క రహస్యాలు ఏమిటి అని కూడా పరిశీలిస్తుంటారు. ఇక విషయంలోకెళ్తే ఒక దేవాలయంలో అమ్మవారు మాట్లాడతారట. మన మనుషులు ఎలా మాట్లాడుతున్నామో అలా మాట్లాడతారట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా! అమ్మవారితో పాటు అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో మిగిలిన దేవీ దేవతలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారట. ఈ శబ్దాలన్నీ అంటే వారి భాష మనకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మనకి మన తెలుగు భాష లేదా ఇంకో హిందీ, ఇంగ్లీష్ తప్పితే మిగిలిన భాషలు ఏమొచ్చు. అలాగే వాళ్ళ దేవతా భాషలో వాళ్ళు మాట్లాడుకుంటుంటే కొన్ని శబ్దాలు వస్తుంటాయి. ఆ శబ్దాలు మటుకు అందులో మన భ్రమ ఇంకోటి కాదు. అన్నీ స్పష్టంగా అందరికీ ఆ సమయంలో వెళ్తే వినపడుతూ ఉంటాయన్నమాట. ఇది ఎక్కడుంది అంటే మనకి బీహార్ రాష్ట్రంలో బీహార్ రాజధాని పాట్నాకి దగ్గర బస్తర్ అనే ఒక ఊరిలో ఒక దేవాలయం ఉంది. ఇది ఒక రకంగా తాంత్రిక దేవాలయం చెప్పి అక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. అక్కడంతా ఆ దేవాలయం ఏంటంటే దుర్గామాత సంబంధించిన అంశం అయినటువంటి రాజరాజేశ్వరి త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంగా చెప్పాలి. ఇది ఎప్పటిది ఏమిటి దీని విషయం తెలియదు కానీ ఇక్కడ మటుకు ఈ దేవాలయంలో అమ్మవారు ఖచ్చితంగా మాట్లాడుతుంటారు. అంటే మీరు ఇంకోటి అనుకోవచ్చు అమ్మవారు మాట్లాడతారంటే ఇందాక మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. మనకి బోనాలు జరుగుతున్నప్పుడు ఆ అమ్మవారి ఒంటి మీదకి వచ్చి రంగం అనే ఒక కార్యక్రమం జరుగుతుంటుంది మన తెలంగాణ ప్రాంతంలో. అమ్మవారి ఒంటి మీదకి వచ్చి మన దేశ భవిష్యత్తు ఏమిటి భవిష్యత్తు అంతా చెప్తుంది రంగంలో అమ్మవారు. ఒంటి మీదకి ఈ మహంకాళి అమ్మవారు వస్తారని చెప్పి. అలాగే చాలా చోట్ల చూస్తుంటే ఒంటి మీదకి పూనకాలు వచ్చి ఆ పూనకంలో అమ్మవారు పలుకుతుందని కూడా ఒక నమ్మకం మనకు ఉంది. అలా కాకుండా ఇక్కడ ప్రత్యక్షంగా నేను చెప్పినటువంటి రాజరాజేశ్వరి త్రిపుర సుందరి దేవాలయంలో మటుకు రాత్రులు వెళ్తుంది. దీంట్లో ఏంటంటే సైంటిస్టులు శాస్త్రవేత్తలంతా పరిశోధించారు కానీ ఏమిటి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మాటలు ఏమిటి ఈ శబ్దాలు ఏమిటి ఇవన్నీ ఇప్పటిదాకా కనిపెట్టలేకపోయారు. దీని గురించి చూస్తే కనుక ఒక తాంత్రిక పూజలు చేసి తాంత్రిక సాధనలు చేసేటువంటి భవానీ మిశ్రా అనే ఒక ఆయన ఈ ఈ దేవాలయంలో చాలా వరకు కఠోర సాధనలు తాంత్రిక సాధనలు చేశారని చెప్పేసి అక్కడ లోకల్గా స్థానికులు చెప్పుకునే మాట. ఆ తర్వాత నుంచి ఈ రోజు దాకా కూడా ఆ తాంత్రిక్ అంటే ఆ తంత్ర విధానంలో సాధనలు చేసి పూజలు చేసే ఆయన ఆ వ్యక్తి అనమాట. ఆ భవానీ మిశ్రా యొక్క వంశస్థులే నేటికి కూడా అమ్మవారి గుడిలో పూజలు చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఒకసారి ఆయన ఉన్నప్పుడే ఇలా అర్ధరాత్రి ఇలాగే ఈ సాధనలు జరుగుతున్నప్పుడు ఆ తర్వాత వచ్చే పరంపరలో ఏమిటి ఈ మాటల్లా వినపడుతున్నాయి ఏమిటి అని చెప్పేసి ఆ రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళితే అక్కడ చాలా స్పష్టంగా శబ్దాలు మనకు ఇప్పుడు ఎలా వింటున్నాం అంత బాగా వినపడుతున్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అక్కడ శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ శబ్దం అంటే మాట. ఆ మాట మనకు తెలియకపోవచ్చు. చెప్తున్నాం కదా! ఇందులో మనం చేసినటువంటి ఏదో మిరాకిల్ ఏం లేదు. అమ్మవారి యొక్క మిరాకిల్‌గా అక్కడ వాళ్ళంతా భవ భవానీ భక్తులు అంటే దుర్గామాత భక్తులు, రాజరాజేశ్వరి, మహాత్రిపుర సుందరి ఈ భక్తులంతా కూడా రోజుకి వేలాది మంది ఆ దేవాలయానికెళ్తారు. ఎందుకంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. భగవంతుడి యొక్క శక్తి మనకేం తెలీదు. అసలు ఏమిటి అంటే ఆయన ఉనికి ఉందా? మన భ్రమ ఓన్లీ విగ్రహాలు రాతి రూపాలా? అని అనుకునే వాళ్ళందరికీ ఇదొక సజీవంగా మనం మాట్లాడుకున్నట్టుగా అక్కడ శబ్దాలు ఆ దేవాలయంలో ఉన్నటువంటి అంటే నేను చెప్పినటువంటి మహాత్రిపుర సుందరి అమ్మవారు కాకుండా రాజరాజేశ్వరి మహాత్రిపుర సుందరి త్రిపుర సుందరి అమ్మవారు కాకుండా ఆ గుళ్ళో భైరవుడి యొక్క రూపాలు చాలామంది భైరవ రూపాలన్నీ ఉంటాయి. తంత్రిక సాధనలో భైరవ కూడా ఒకటి. అంటే కాలభైరవ అంటాముగా కాలభైరవ, దత్తాత్రేయ భైరవ, ఇలాగ మండప భైరవ ఇలాగ ఈ భైరవ విగ్రహాలు ఉంటాయి. అలాగే దశమహావిద్యాలుగా చెప్పుకోబడేటువంటి వాటిలో బగలాముఖి అనే ఒక అమ్మవారు, అలాగే తార అనే అమ్మవారి విగ్రహాలు కూడా అక్కడ ఉంటాయి. భైరవులు చాలామంది ఉంటారు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు కాకుండా. అలాగే ప్రధాన దేవతగా ఈ రాజరాజేశ్వరి త్రిపుర సుందరి అమ్మవారు ఉంటారు. ఇది పూర్తిగా తాంత్రిక పరమైనటువంటి సంతలు చేసేవాళ్ళందరూ కూడా ఈ బీహార్ దగ్గర పాట్నా రాజధాని పాట్నా పక్కన బస్తర్ అనే జిల్లాలో ఈ గుడిని ఇక్కడ ఖచ్చితంగా కూడా వాళ్ళు వెళ్ళి
ఇప్పుడు ఈ అమ్మవారు మాట్లాడడం, ఈ శబ్దాలు రావడం, అక్కడ దేవతలంతా కూర్చొని మాట్లాడుకోవడం రాత్రి ఈ సాంగత్యం అంతా చాలామంది వినపడుతుంది. అయితే మాటలకి అర్థం మనకి తెలీదు. ఇందులో నమ్మకపోవడానికి ఏమీ లేదు. ఆ శబ్దాలకు అర్థం మనకు తెలియకపోవచ్చు కానీ, అక్కడ వాళ్ళంతా కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళు ప్రతిరోజు వేలాది మంది, పర్వదినాలు లక్షలాది మంది కూడా ఈ దేవాలయంలో ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని, త్రిపుర సుందరి అమ్మవారిని, అలాగే మిగిలిన భైరవ రూపాలని, బగలాముఖిని, తారాదేవిని కూడా సందర్శించుకుని అక్కడ పూజలు జరుపుతూ ఉంటారు ముఖ్యంగా. అయితే ఇక్కడ ఉన్న దేవాలయంలో ఏమిటంటే ఏ భక్తులు అక్కడికి వెళ్ళి కోరుకున్న ఎంతటి కోరికైనా సరే అక్కడ చాలా తొందరగా వెనువెంటనే అది తీరుస్తుంది అమ్మవారని చెప్పేసి ఒక నమ్మకం, ఒక నిజం. ఒక నమ్మకం, నిజం. అయితే మాట్లాడుతున్నారు ఆ శబ్దాలు ఏమిటని మనకు అర్థం కాకపోవడం, ఇప్పటికీ మనం కూడా ఇలా విన్నా కూడా, ఇంత చూసినా కూడా నమ్మలేని నిజంగా అనుకోవచ్చు కానీ, మనం ఒక్కళ్ళమే నమ్మడం కాదు. మనం నమ్మడం వల్ల మూఢనమ్మకం, గుడ్డి నమ్మకం కాదు. ఎందుకంటే ఈరోజు కూడా శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఆ శబ్దాల వెనకాల రహస్యం ఏమిటి అనేది కనుక్కోలేకపోయారు. ఆ శబ్దాలు, ఆ మాటల యొక్క రహస్యం ఏంటిది లేదు. అయితే భక్తులు మటుకు రెండో థాట్ లేకుండా, సెకండ్ థాట్ లేకుండా ఇక్కడ అమ్మవారు మాట్లాడుతుంటారు. అక్కడ దేవాలయం లోపల ఉన్నటువంటి కొలువై ఉన్నటువంటిది అంటే మన ఉద్దేశంలో కేవలం ఒక విగ్రహం అంటే ఒక రాతి విగ్రహంగా భావిస్తే మనం ఏం చెప్పలేం. ఆవిడ సజీవ దైవం. అంటే ఆ దైవానికి ఒక ప్రాణం ఉంటుంది. అందుకే మనం గుర్తుంటే కనుక ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ ఉంటాం. మన ఇంట్లో గణపతి పూజ చేసినా కూడా పసుపు గణపతి పెట్టి ఏ దేవతనైనా ప్రాణ ప్రతిష్ఠ చేయడం ఏంటి అంటే ప్రాణంతో సహా వాళ్ళని ఆహ్వానం చేస్తాం, షోడశ ఉపచారాలు చేస్తాం, షోడశ పూజ చేస్తాం. ప్రాణ ప్రతిష్ఠ అనేది ఎక్కడికి వెళ్ళినా సరే భగవంతుడు అంటే భగవంతుడిలో ప్రాణం ఉంటుంది అనేది మన శాస్త్రాలు వచ్చిస్తున్నాయి. అలాంటిది కొన్ని అంటే కొన్ని దేవాలయాలు, ఎన్నో దేవాలయాలు ఇప్పుడు మనకి అక్కడ అలా మనం చూసి చాలా చోట్ల విన్నాం. అక్కడ నేను విన్న దాంట్లో శివగంగా గుడి అని చెప్పేసి మచిలీపట్నంలో ఉంటే ఆ అమ్మవారు వచ్చి ఆ జమీందారు చల్లపల్లి జమీందారు వారితో పాచికలు ఆడేవారని చెప్పేసి కూడా అక్కడ మచిలీపట్నం నమ్ముతారు. అమ్మవారు రావడం ఏమిటి, పాచికలు ఆడడం ఏంటి, ఏదైనా పిచ్చా అంటే కాదు. ఈరోజు కూడా ఆ కొన్ని ఊళ్ళల్లో గ్రామ దేవతలు కానీ, ప్రధాన దేవతలు కానీ ఆ ఊరంతా తిరుగుతూ ఉంటే ఆ అమ్మవారి యొక్క గజ్జెల శబ్దం విన్నవాళ్ళు ఎంతోమంది ఉంటారన్నమాట. ప్రతి రాత్రి ఆ ఊరిలో కొన్ని చోట తలుపులమ్మ అనే గుడిలో రాత్రి సాయంత్రం 6 తర్వాత ఆ దేవాలయాన్ని మూసేస్తారు. ఎందుకంటే తలుపులమ్మ వచ్చి ఆవిడ ప్రత్యక్షంగా అక్కడ ఆవిడ చూసుకుంటుంది, అంతా కాపలా కాస్తుందని చెప్పి ఒక నమ్మకం. ఇలా ఎన్నెన్నో అంతదాకా ఎందుకు తిరుపతిలో కూడా మనం వింటే బాబాజీ హాతీరాం బాబాజీతో సాక్షాత్ కలియుగదేవిన వెంకటేశ్వర స్వామి హాతీరాం బాబాజీతో ఈ చదరంగం ఆడాడు అని చెప్పేసి కూడా మనకుంది. ఇవన్నీ అంటే అమ్మవారికి ఉనికి ఉంది, అమ్మవారి శక్తి స్వరూపిణి, ఆవిడ మనందరినీ కాపాడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఛత్రపతి శివాజీరాజ్ మహారాజుకి ఈ తుల్జాపూర్ భవానీ మాత ఒక ఖడ్గం ఇచ్చిందని చెప్పేసి చరిత్రలో రాసి ఉంది. ఆ ఖడ్గంతో ఆయన యుద్ధం చూశారని చెప్తారు. ఆ ఖడ్గం ఇప్పుడు కూడా శ్రీశైలంలో ఉంది. ఇలా చెప్పుకుంటే అమ్మవారు సజీవంగా రావడం, అక్కడ మనకి ఈ రకమైనటువంటి మన కోరికలు తీర్చడం, మనల్ని రక్షించడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలా చూస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి బీహార్ అంటే ఆస్తికులకి కళ్ళ ద్వారా ఎంతోమంది చూసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా భక్తులు చూడని వాళ్ళు ఏదో పెద్ద విరిచేచ్చు కానీ ఆ శక్తి స్వరూపాన్ని చూసి దర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రత్యక్షంగా. కేవలం గుళ్ళో రాయిని చూస్తే రాయ కనపడుతుంది, ఆ రాతిలో దేవతను చూస్తే దేవత కనపడుతుంది, మనం అనుకున్నవన్నీ కోరికలు తీర్చిపెడుతుంది చల్లని తల్లి. కాబట్టి ఈ బీహార్లో ఈ ప్రత్యక్షంగా అమ్మవారు మాట్లాడుతుంది. అమ్మవారు మాట్లాడే వాటి అన్నిటికీ కూడా మిగిలిన దేవతలు కూడా స్పందించి మాట్లాడతారు. అయితే ఆ మాటలకు మనకు అర్థం తెలియదు. అంటే ఈ విశ్వాన్ని రక్షించే తల్లి ఏం మాట్లాడుతుంది, అక్కడ మిగిలిన ఉన్నటువంటి దేవత దేవుడు మనకేం తెలుస్తుంది. అయితే దీనికి చెప్పా కదా, తాంత్రికులు విపరీతంగా అక్కడికి వచ్చి వాడు సాధన చేసి వాడు తరిస్తారు, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. ఇది దానికి మనకి తాంత్రిక సాధనలు వాటి గురించి పెద్ద సబ్జెక్ట్ మనకి అక్కర్లేకపోయినా అందరినీ అలరించే అమ్మవారు, అందరికీ ఆశీస్సులు ఇచ్చే అమ్మవారు మటుకు మాట్లాడడం అనేది ఒక నిజంగా మనకైతే ఆవిడ మహిమగానే నేను భావిస్తున్నాను. ఇటువంటి దేవాలయాలకి నెలవు కొలువు మన భరతభూమి. మన భరతభూమి అంటే ధర్మభూమి, వేదభూమి, కర్మభూమి, ఆధ్యాత్మిక భూమి. ఇక్కడ మనకి ఆ భరతమాత ఉన్నట్టుగానే ప్రతి చోట అందుకే మనం అమ్మవారు మనకి మాట్లాడేటువంటి సజీవంగా ఉంటుందని అందుకే మనకు ప్రతి నదిని గంగా నదిని గంగామా అంటారు, గోదావరి నది వాటికి మనం తల్లిగా చూసుకుంటున్నాం.
వాళ్ళతో మనం తరిస్తూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం. నదులు, చెట్లు, పుట్లు అన్నీ కూడా మనకి దైవ స్వరూపాలుగానే, ప్రకృతి అంతా మనకి దైవ స్వరూపంగానే మాట్లాడుతుంది. అయితే మనం మానవ మాత్రం కాబట్టి ఇటువంటి అద్వితీయ శక్తులు, అతీతమైన శక్తులు చూసి అమ్మవారి యొక్క మహిమలకి మనం ఏం చెప్పాలో తెలియక ఒక నమస్కారం పెట్టుకుని రావాలన్నమాట. నిజంగా కూడా ఎవరైనా అనుకూలత ఉంటే బీహార్ పాట్నాకి దగ్గరలో ఉన్నటువంటి బస్తర్‌లో ఈ ప్రత్యక్షంగా మాట్లాడే ఈ తల్లి రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి అమ్మవారిని, అలాగే అక్కడ కొలువైనటువంటి ఇవన్నీ చూడొచ్చు. మనం వెళ్ళి అక్కడ అడిగితే కనుక ఈ తంత్ర సాధనల వాళ్ళ పరంపర వస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా మనకి అమ్మవారి యొక్క విశేషం చెప్తారు. అక్కడ మనం ఏది కోరుకున్నా ఆ తల్లి ఆశీస్సులు ఇస్తుంది, తప్పకుండా తీరుతుంది, కష్టాలు తొలగిపోతాయి. మనకి అన్ని విధాల మనకి ఈ జగన్మాత మనందరిపై ఆవిడ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, ఇటువంటి అంటే దీన్ని చూసి ఏదో మీకు తెలియాలంటే ఇప్పటికే మనకి ఈ ఆధ్యాత్మికత యొక్క గొప్పతనం తెలియాలి. భారతదేశ భూమి యొక్క ఆధ్యాత్మిక శక్తి, కనపడిన ఒక శక్తి ఇలాగ ప్రత్యక్షంగా మనలో అపనమ్మకాలు మొదలయ్యి నాస్తికవాదం మొదలవుతున్న తరుణంలో నేనున్నాను అని చూపించడానికి ఎన్నో తార్కాణాలు కనబడతాయి, ఎన్నో అలాంటి వాటిలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ దేవాలయంలో అమ్మవారు మాట్లాడుతూ ఉంటారు. అలాగే మిగిలిన దేవీ దేవతలు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆ శబ్దాలు మనం స్పష్టంగా వినొచ్చు. విన్నవాళ్ళు కూడా ఇప్పటికే ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి ఎన్నో 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 మహిమలకు నెలవైనటువంటి దేవీ దేవతలు మన అందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అందుకే భారత భూమి ఎప్పుడూ దేనికి చెలించకుండా ఉంటుంది. కాబట్టి అమ్మ దయ అపారం అంటారు. కాబట్టి అమ్మ దయ మన అందరిపై ఉండాలని కోరుకుంటూ జై జగన్మాత.